ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు హేరంబ గణపతిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా ఈరోజు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: కార్యాలయంలో మీకు పని ఎక్కువగా ఉండి ఒత్తిడిగా అనిపిస్తోందా? మీకు ఎక్కువ పని అప్పగిస్తున్నారంటే మీ సమర్థత మీద బృందసారథికి విశ్వాసం ఉందని అర్థం. అంటే మీ సంస్థ దృష్టిలో మీరొక విలువైన ఉద్యోగి అన్నమాట. మీ సమర్థత, శ్రమను సంస్థ గుర్తిస్తోంది కాబట్టి భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పని లేని చోట పురోగతి ఉండదని గ్రహించుకోండి. మరింత సమర్థంగా పనిచేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయండి. ఇక నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ సప్తమి, సాయంత్రం 5:40 వరకు. నక్షత్రం అశ్విని, రాత్రి 7:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. కుజ బుధులు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన తగువులు లేదా మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అనవసరపు విషయాలలో జోక్యం కలిగించుకోవటం వలన మీకు అపవాదులు లాంటివి కలిగే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి మాత్రం అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శ్రమ కూడా అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళుతున్న వారు ఇబ్బందికి గురి కావటం, సమస్యలు కలగటం అనేది గోచరిస్తోంది. అనారోగ్య సంబంధంగా మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అజాగ్రత్త వలన వస్తువులు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతోంది. అయితే వీరికి కుటుంబ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహనాలకు సంబంధించి కూడా ఇబ్బందులు లేదా సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకి, అసంతృప్తికి గురవుతూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేయాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉంది, కోపావేశాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత కనపడుతోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేదా వీటికి సంబంధించి సమస్యలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువతి యువకులను గనక పరిశీలించినట్లయితే ఆవేశంతో అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గ్యాడ్జెట్స్ లాంటివి మితంగా వాడటానికి ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇక ఈనాటి కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: అనారోగ్యకర ఆహార అలవాట్లు పాటిస్తూ జిమ్లో ఎన్ని గంటలు వ్యాయామం చేసినా శారీరక దృఢత్వం సొంతం కాదు. ఆరోగ్యకర జీవనశైలే అన్ని సమస్యలకు దివ్యౌషధం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ధోరణి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతోటి అకాల వైరం కూడా కలిగే అవకాశం కనపడుతోంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి మీరు ఆశించిన ఫలితాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. లిటిగేషన్ వ్యవహారాలు చూసేవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పనులు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ప్రతి వారితోటి వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆశించిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సమస్య అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలతోటి అనే మాటల వలన మీకు మీ కుటుంబ సభ్యులతోటి కూడా వైరం పెరగటం, మిత్రులతోటి వైరం పెరగటం ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే మీరు స్థిరాస్తి కొనుక్కోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవటం వలన ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. వాహనాలు కొనేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క ఆహార నియమాల గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలిసిన వారిని కలవటము, వారిని మీ కుటుంబ సభ్యులకి పరిచయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. నిత్య జీవితంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటో వాస్తు సూత్రాల్లో పరిశీలిద్దాం.
ఇక నేటి వాస్తు సూత్ర. భూమి ఎంపిక ఎలా ఉండాలి? చదరపు లేదా దీర్ఘ చతురస్రాకార స్థలాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈశాన్యం కొద్దిగా పల్లంగా, నైరుతి కొద్దిగా ఎత్తుగా ఉండటం మంచిది. ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉండటం ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి శ్రమతో పాటు అనేక విషయాలలో నిరుత్సాహము, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి. స్త్రీలు ముఖ్యంగా కోపావేశాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కూడా మీకు తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ మాట చెల్లాలని మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం పురోగతి లేకపోవటం, ఆశించిన ఫలితాలు లభించకపోవటం మీకు సమస్యగా కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ, ఆశించిన ఫలితాలు లభించకపోవటం, దీంతో పాటు కోరిన కళాశాలల్లో అడ్మిషన్లు లభించకపోవటం ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది కనపడుతున్న, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆశించినట్టుగా ఉద్యోగంలో మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన యువకులను కనుక పరిశీలించినట్లయితే మీ యొక్క ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు కలగటం, ఉద్యోగానికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నించటం, దీంతో పాటుగా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం వలన అనారోగ్య సంబంధంగా ఖర్చులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేష షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలలో అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానము, వారి ఆరోగ్యము, విద్య వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక దుబారా ఖర్చులు లాంటివి ఉంటాయి గనక ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ధనురాశికి చెందిన యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మాత్రం వృత్తిలో రాణింపు, ప్రతిభ వీటికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. లాభాల కోసం ఎక్కువగా ప్రయత్నం కొనసాగుతున్నా అవి అంతంత మాత్రంగా ఉండటం నిరాశను కలిగిస్తుంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. సక్సెస్ టిప్ ఏంటో గమనిద్దాం. నేటి సక్సెస్ టిప్. మీ పిల్లలకు అన్ని పనులు మీరే చేసి పెడుతున్నారంటే వారికి చేటు చేస్తున్నారని అర్థం. దీనివల్ల వారు ప్రతిదానికి మిమ్మల్ని సాయం అడగటం తప్ప ఇంకేమీ నేర్చుకోరు. దీనివల్ల భవిష్యత్తులో వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లల పట్ల అతి గారాబంతో ఆ తప్పు చేయకండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థికంగా ప్రతి విషయాల్లోనూ కూడా ఆశించిన ఫలితాలు లభించటం అనేది గోచరించటం లేదు. దీంతో పాటు అనవసరపు విషయాల వలన ధన నష్టం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కలహ సూచన అనేది గోచరిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. ఇక మకర రాశికి చెందిన యువకులను కనుక పరిశీలించినట్లయితే మీరు మాత్రం కుటుంబ పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఖర్చులు మీకు అధికంగానే ఉన్నాయి.
మీ ప్రతిభకు తగిన గౌరవం లభించటం లేదనే నిరాశ మీలో ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతోటి సన్నిహితులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు అనేక విషయాలకు సంబంధించి ఆర్థిక పరంగా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక కుంభరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. వాటిల్లో మీకు ఇబ్బందులు కలుగుతాయి. దీంతో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రతికూలంగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు హాస్పిటల్స్ లాంటి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం మీ తప్పు లేకపోయినా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీకు వృత్తిలో గుర్తింపు రాణింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాసుల వారికి కలగాలని ఆశిద్దాం. విఘ్నాలు తొలగిపోవడానికి, అనుకున్న పనులన్నిట్లోనూ కార్యజయం కలగడానికి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపించుకోవాలి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి అవతార స్వరూపాలలో హేరంబ గణపతి అవతార స్వరూపానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. హేరంబ గణపతి అవతార స్వరూపంలో గణపతికి 5 శిరస్సులు ఉంటాయి. 4 శిరస్సులు 4 దిక్కులను చూస్తూ ఉంటే 5వ శిరస్సు ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. దీన్ని గణపతికి సంబంధించిన అద్భుతమైన అవతార స్వరూపంగా వర్ణించడం జరిగింది. తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో తీవ్రమైన కష్టాల నుంచి బయటపడటానికి, మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి హేరంబ గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. బుధవారం రోజు హేరంబ గణపతి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గరికపోచలు ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, గణపతికి ఎర్రటి పండ్లు నైవేద్యంగా సమర్పించటం, దీని ద్వారా హేరంబ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛ్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. రామకృష్ణ పరమహంస అయితే ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక రోజున గంగా నది ఒడ్డున నించున్నారు. ఎవరో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి వచ్చాడు. రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఏమి ఇలా నించున్నారు మీరని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నేను గంగా నది దాటాలి, పడవ కోసం చూస్తున్నాను. ఆయన అన్నాడు,
నదిని దాటడానికి పడవ కోసం చూస్తున్నావా? ఈ పాటి దానికా నీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు దేశమంతటా. ఈ పాటి దానికా నీకు ఇంత పెద్ద కీర్తి ప్రతిష్ట. నేను చూడు నడిచి దాటి వెళ్ళిపోతాను గంగ మీద అని నడిచి అవతల ఒడ్డుని నించున్నాడు. పరమహంస పడవలో అవతల ఒడ్డుకి వెళ్ళారు. చూశావా నా శక్తి ఏమిటో? నిజానికి నాకా కీర్తి నీకా ఉండవలసింది. ఎన్ని సిద్ధులున్నాయి నాకు, నీకేమున్నాయి? నదిని దాటలేవు. ఆయన అన్నారు, పావలా కాసిచ్చి పడవలో వచ్చా, దానికి ఇంత తపస్సు పడి చేశావా అన్నారు. అలా ఉంటుంది సిద్ధుల ప్రకటన. అందుకు శంకరాచార్యుల వారు వాత పెట్టేశారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా మనిషికి ఉండవలసినది ఇది అంటే మనసు కదలకుండా నిగ్రహించుకుని నిలబెట్టి భగవంతుని యొక్క పాదార విందముల యందు చేర్చగలగడం పెద్ద సిద్ధి. ఆత్మ వస్తువుని తెలుసుకుని తాను ఆత్మగా అనుభూతిని పొందడం గొప్ప సిద్ధి. సిద్ధుల కల్లా పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మస్వరూపంగా నిలబడగలగడం. నేను ఆత్మ అంతే తప్ప అసలు ఏ సిద్ధిని ప్రకటించడానికి ఇష్టపడరు. ఎందుచేత అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఏదైనా చెయ్యగలరు, కానీ చెయ్యరు. కారణం ఏమిటో తెలుసా? దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యుల వారే వార్తికం చేశారు. అందులో ఒక మాట అంటారు, మంచి చలిగాలి, భర్త ఇంటికి వచ్చి గడగడగడగడ వణుకుతూ అన్నాడు, కాస్త పిండి పదార్థం ఏదైనా వేడిగా చేసి పెట్టవే, తింటాను, ఒళ్ళు వణికిపోతోందన్నాడు. మరి ఇంట్లో కూడా చలిగానే ఉంటుందిగా. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించింది, పదార్థం వండుతోంది, ఆవిడికి పొయ్యి వెచ్చగా తగులుతోంది. ఇప్పుడు పొయ్యి వెచ్చగా తగులుతోంది కదా అని ఆవిడ పిండి ఉడికిపోయిన తర్వాత కూడా అగ్నిని నిధనం చేయలేదనుకోండి, భర్త తినవలసిన పదార్థం ఏమైపోతుంది? మాడిపోతుంది. తనకి వెచ్చతనం తగులుతున్నా కూడా భర్త యొక్క ఆకలి తీరడం పరమ ప్రయోజనం కాబట్టి ఆవిడ అగ్నిని నిధనం చేసేసి ఆ ఉడికిన పిండి దింపి భర్తకు వడ్డించేసింది. వేడిగా ఉంది, తినేయండి. సిద్ధులనేటటువంటివి తపస్సు ద్వారా పొందినప్పటికీ కూడా వాటిని ప్రకటనం చేయడానికి ఇష్టపడకుండా ఎప్పుడో ఎవరినో అనుగ్రహించవలసి వస్తే వాళ్ళు చేస్తూ ఉంటారంతే. అది మహాత్ముల లక్షణం.